ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది కుటుంబాలు నష్టపోవడానికి, చాలామంది కుటుంబాలు నాశనం అవ్వడానికి, చాలామంది జాబ్స్ చేస్తున్న చోట్ల కూడా వారు నష్టపోవడానికి, లేకపోతే సంఘాలలో చిన్నాభిన్నం అవ్వడానికి, లేకపోతే మనం వెళ్తున్నటువంటి ఎక్కడ మనము ట్రావెల్ చేస్తున్న మన మాటలలో దేవుని వాక్యము సెలవిస్తుంది, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. కాబట్టి మనమంట దోషులుగా దేవుని ఎదుట కనిపించకుండా జ్ఞానవంతుడు తన నోటిని కాచుకుంటాడంట. ఈ రోజున జ్ఞానవంతులుగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మనము దేవుని బిడ్డలం అన్న సంగతి మర్చిపోకూడదు. చాలామందితో మనకు తెలియని వారితో సహవాసాలు చేస్తూ మన ఫ్రెండ్షిప్ ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇండియా నుంచి అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్, దుబాయ్ అంతలక వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. మనము జ్ఞానవంతులుగా మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు రానే వస్తున్నాడు. ఎక్కువ మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకోవడము కంటే అయా విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, కాబట్టి నాకు జ్ఞానమునివ్వండి అయ్యా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఎంతగానో తన కృప చూపే దేవుడు. కాబట్టి ఈరోజు నీకు ఒక ప్రశ్న, నువ్వు విస్తారముగా మాట్లాడుతున్నావా? విస్తారముగా మాట్లాడితే దేవుని రాకడలో ఒకవేళ నువ్వు దోషిగా కనిపిస్తావేమో. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉండి నీ నోటిని నువ్వు కాచుకోమని ప్రభుని ఎదుటే ప్రశ్న వేస్తుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.